అందరికీ నమస్కారం అండి. చక్కగా మనం రాసుల్లో చివరి రాశి అయిన మీన రాశి వారి ఫలితాలు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలోకి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మీనరాశి జాతకులకు స్వాగతం, సుస్వాగతం. మీ రాశినాథుడైన బృహస్పతి గురువు ఆశీస్సులతో మీరు సహజంగానే దయ, కరుణ, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారుగా మీరందరూ ఉంటారు. అయితే ఈ రాబోయే 2026 సంవత్సరంలో మీ జీవితంలో ఒక సామాన్యమైన సంవత్సరం కాదు, ఇది ఒక నూతన శకానికి, ఒక కఠినమైన పరీక్షా కాలానికి కూడా మీ జీవిత గమ్యానికి పూర్తిగా మార్పు చేసే ఒక గొప్ప పరివర్తన ఘట్టానికి నాంది పలుకుతుంది. ఈ సంవత్సరం ఏలినాటి శని సాడే సతి యొక్క అత్యంత కీలకమైన ప్రథమ దశలోకి అడుగు పెడుతున్నారు. మీ రాశినాథుడైన శని భగవానుడు జన్మరాశి మొదటి ఇల్లు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది జన్మశని ప్రభావాన్ని సూచిస్తోంది. ఇది వినటానికి ఆందోళన కలిగించే విషయంగా అయినా మీ జీవితంలో అతిపెద్ద పాఠాలను నేర్పి మిమ్మల్ని భవిష్యత్తుకు వజ్రంలాగా తయారు చేయడానికి ఈ జన్మశని యొక్క ప్రభావాన్ని 100 రెట్లు అధికం చేస్తూ ఛాయాగ్రహాల రాహుకేతువులు కూడా ఈ సంవత్సరంలో మీ జన్మరాశిలోనే ప్రవేశిస్తున్నారు. ఈ రాహు ఉండటం వల్ల ఏమవుతుంది, శని రాహువులు ఇద్దరు ఉండటం వల్ల మీ లగ్నంలో మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ ఆలోచనలు సూచించే మొదటి ఇంట్లో శని మరియు రాహుల కలయిక అనేది అత్యంత అరుదైన, అత్యంత సవాలుతో కూడుకున్నది కూడా చెప్పచ్చు. అంటే ఒక నాటకీయ పరిణామం అన్నమాట ఇది. మీ జీవితంలో ఒక తుఫాన్లాగా వచ్చేడుతుంది. ఒకసారి బ్రేక్, యాక్సిలేటర్ నొక్కి కారును ప్రయాణిస్తుండగా ముందుకు సాగుతుంది. శని మిమ్మల్ని మంచి క్రమశిక్షణలో పెట్టడానికే పనిచేస్తాడు తప్పితే ఆయన ఇబ్బంది పెట్టడు. వాస్తవిక దృక్పథంతో నెమ్మదిగా నడిపించాలని చూస్తే రాహు ఏం చేస్తాడంటే మిమ్మల్ని భ్రమంలో పెట్టి, ఆశల్లో పెట్టి కానీ అంటుంటాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోకుండా విచక్షణను కాపాడుకోవటమే ఈ సంవత్సరం మీ ముందున్న అతిపెద్ద సవాల్. ఈ శని రాహువుల కలయిక మీ ఆరోగ్యము, మీ మానసిక ప్రశాంతతపై మొట్టమొదటి ప్రభావాన్ని చూపుతుంది. ఈ 2026 సంవత్సరంలో మీరు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసింది ఏంటంటే మీ ఆరోగ్యానికి. 100 అయినా 106 అయినా హెల్త్ విషయంలో ప్రాపర్ కేర్ తీసుకోండి అంతే. జన్మశని ప్రభావం వల్ల మీలో తెలియని బద్ధకం వస్తుందండి. శని మందుడు కాబట్టి జనరల్గా చేసేది ఏంటంటే దేనికి అనాసక్తిని, ఇది చేయొచ్చులే, వెళ్ళొచ్చులే, చూడొచ్చులే అనే బద్ధకాన్ని కలిగిస్తాడు. కనుకేంటంటే ఈ అనారోగ్యాలు తొలగించినప్పుడు కూడా బద్ధకాన్ని కలిగించి రోగ నివారణ చేసుకోనివ్వడు. రాహు ప్రభావం అంటే అంతుపట్టిన అనారోగ్య సమస్యలు వస్తూ ఈ ఫుడ్ పాయిజనింగ్లు, ఈ కరెక్ట్ డయాగ్నోసిస్ జరగకుండా చేయటము, ఇట్లాంటివి చేస్తుంటాడు. ఈ కలయిక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతింటే ఒక రకమైన స్ట్రెస్తో, చికాకులో, ఏ నిర్ణయం తీసుకోలేని సమస్యలో, గందరగోళ పరిస్థితుల్లోకి మిమ్మల్ని చేయడానికి గ్రహ బలవాలం పనిచేస్తుంది. అలాగే మిమ్మల్ని చుట్టుముట్టే ఇంకో అవకాశం ఏంటంటే మీ సామర్థ్యాల గురించి తక్కువ అంచనా వేయడం, అంటే అండర్ ఎస్టిమేట్ చేయడం. ఈ సమయంలో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉన్నది. అంటే ఇన్జస్టిస్, మీకు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడే జస్టిఫికేషన్ కరెక్ట్గా చేయరు. ఈ సంవత్సరం మీరు ఆహార నియమాల విషయంలో కానీ, వ్యాయామం విషయంలో కానీ అస్సలు అశ్రద్ధ చేయకుండా మీకు మీరుగా సిస్టమేటిక్గా కనుక మంచి హెల్త్ బలపడటానికి, మానసిక స్థైర్యానికి మీకు మీరుగా ప్రయత్నించి చక్కగా యోగా చేయటం, ధ్యానం చేయటం, పర్ఫెక్ట్ డైట్ తీసుకోవటము, చక్కగా ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండటము, మానసికంగా స్థైర్యాన్ని పెంచుకోవడం, మోటివేషనల్ స్పీచెస్ వింటూ ఉండటం వల్ల దీని నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. నేను చేసింది కూడా నా జీవితంలో అదే. మీ వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధాలు మరియు వ్యాపార భాగస్వామ్యాల విషయానికి వస్తే ఇది కూడా పెద్ద పరీక్షా సమయమే. మీ రాశికి సప్తమ స్థానంలో, అంటే వివాహ స్థానం ఏదైతే ఉందో, అలాగే కన్యా రాశికి ఛాయాగ్రహమైన కేతువు ఈ సంవత్సరం భాగ్యస్థానంలో ఉండటం వల్ల కేతువు పెసిమిస్టిక్. దీనికి తోడు మీ జన్మరాశిలో ఉన్న శని రాహువులతో
దృష్టి పూర్తిగా ఉంది. ఈ గ్రహ ప్రభావాల వల్ల వివాహిత దంపతుల మధ్య నిరంతరం అపార్థాలు. నన్ను నువ్వు అర్థం చేసుకోలేదు అన్న ప్రతిమాదిని అపార్థం చేసుకోవడం. ఈ నెగిటివ్ థాట్ వల్ల ఏంటంటే మానసికంగా ఇద్దరు దూరంగా ఉంటారు. దీనివల్ల మీ జీవిత భాగస్వామితో అనూహ్యమైన మార్పులు వస్తాయి. కానీ వారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం కూడా వస్తుంది. మీకు మానసికంగా దూరంగా ఉన్నారని నెగ్లెక్ట్ చేయబాకండి. మీ ఆహారాన్ని పక్కన పెట్టి అపారమైన ఓర్పుతోనూ మరియు పారదర్శకతను ప్రదర్శిస్తూ మీ భాగస్వామిని బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీపై ఉంది. మీ భాగస్వాములు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే భావన కలిగినప్పటికీ తీవ్రమైన విభేదాలు గ్రహ ప్రభావం వల్ల అనిపిస్తుంది. అలాగే ఈ పార్ట్నర్షిప్లు తీసుకునే వాళ్ళది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కొత్త అగ్రిమెంట్స్ కానీ పార్ట్నర్షిప్లు కానీ అసలు ఈ సంవత్సరం తీసుకోబాకండి. ప్రతిదానికి అడ్డంకులు జాప్యాలు కలగటానికి కూడా గ్రహ ప్రభావం పనిచేస్తుంది. మీ వృత్తి మరియు ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే ఇది అత్యంత కష్టపడాల్సిన సమయంగా అనిపిస్తుందేమో అని చెప్పక తప్పదు. ఈ జన్మశని అంటే ఇటు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇటు 2 సంవత్సరాల ముందు ఉంది, కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంది మీ శని. మీ వృత్తి జీవితంలో విపరీతమైన పనిభారం పెంచుతుంది, ఒత్తిడి ఉంటుంది, ఎంత కష్టపడ్డా తగిన గుర్తింపు లభించట్లేదేమన్న భావన కలిగిస్తుంది. మీ పై అధికారులు ఉన్నతాధికారులతో సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. మీపై అనవసరమైన నిందలు అపవాదులు పడే ప్రమాదం ఉంది. రాహు ప్రభావం వల్ల మీలో ఉన్న ఉద్యోగాలు వదిలేయాలని బలమైన కోరిక వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పిచ్చి పని చేయబాకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంలోనూ అసంతృప్తితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేస్తే తర్వాత మంచి అవకాశం పీరియడ్లో దొరకదు మీకు. కనుక చక్కగా ఉన్నదాన్నే జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ సంవత్సరం మీరు చేయదగిన ఉత్తమమైన పని అది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటూ అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయమే ఇది. జన్మశని మరియు రాహువులు ఖర్చులు విపరీతంగా పెంచుతుంటాయి. అనవసరమైన ఎక్స్పెండిచర్ ఎక్కువ వస్తుంది, ఆకస్మికంగా వస్తాయి. ఒక్కోసారి ఈ చట్టపరమైన చిక్కుల్లో కూడా మనం ఒళ్ళు దగ్గరికి పెట్టుకోకపోతే వచ్చే అవకాశం ఉంది. ఉన్న ఏదైతే సేవింగ్స్ పెట్టుకుంటామో అవి కూడా కరిగిపోతూ ఉంటాయి. ఈ పొర్రపాటను కనుక స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాటరీలో కనుక పెట్టారా, ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు అవసరమైన వాటికే ఖర్చు పెట్టండి. కఠినంగా మీ మీద మీరు కఠినంగా వ్యవహరిస్తూ ఒక క్రమశిక్షణ పద్ధతిలో నడిపించడం మీరుగా నడవడం అలవాటు చేసుకుంటే మీకు ఒక అద్భుతమైన అతిపెద్ద ఆశాకిరణంగా ఉంటుంది. ఏమిటంటే మీ రాశినాథుడైన బృహస్పతి గురువు మీ రాశికి అధిపతి అయినవాడు. మీనరాశికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఎక్కడుంటాడో తెలుసా? సుమారుగా మే జూన్ నెల వరకు బృహస్పతి మీ రాశికి 4వ ఇంటమైన సుఖస్థానంలో మాతృస్థానంలో మిథురాశిలో సంచరిస్తాడు. అంటే సుఖ గురువు అంటారు దీని యోగాన్ని. ఈ సమయంలో పైన చెప్పిన కష్టాల తీవ్రత కొంతవరకు అదుపులో ఉండడానికి ఈయన బాగా ఉపయోగపడతాడు. మీ రాశికి అధిపతి అయిన గురువు మీ గృహ జీవితంలో ప్రశాంతతగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా మీ తల్లి నుండి మీకు సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. తల్లి ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? మీరు ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్న చారదీసి మిమ్మల్ని ఆదరిస్తుంది. ఇంటికి రాగానే కొంత ఉపశమనం పొందిస్తుంది. ఆస్తి సంబంధ వ్యవహారాల్లో కొత్త వాహనాలు కొనుగోలు వంటివి చాలా జాగ్రత్తగా చేయండి. పెద్దల సలహాతో తీసుకోండి. మీకు ఒక సేఫ్టీ నెట్లాగా పనిచేస్తుంది గురు ప్రభావం. తల్లి నుంచి వచ్చే ఆదరణ కూడా మీకు లభించే అతిపెద్ద వరం సంవత్సరం ద్వితీయార్థంలో సుమారుగా మే జూన్ నెలలో సంభవిస్తుంది. రాశినాథుడైన బృహస్పతి 4వ ఇంట్ల నుంచి అత్యంత శుభప్రదమైన ఇంట్లో అంటే పంచమ స్థానంలో చక్కగా కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలోకి అడుగు పెడతాడు.
ఇది బృహస్పతి తన ఉచ్చ రాశిలోకి ప్రవేశించడం వల్ల పంచమ స్థానంలో మీకు మంచి అనుకూలమైనటువంటి అత్యంత అరుదుగా ఏర్పడేటువంటి గ్రహస్థితి ఇది. అంటే ఒక రకంగా రాజయోగం లాంటిది అనొచ్చు. ఆయన ఏం చేస్తాడంటే ఈ శని రాహువులు మీకు ఏలినాడు శనులు ఇబ్బంది పెట్టి రాక్షణ కవచంలాగా చుట్టూ ఒక స్కెచ్ చేసి పెట్టేస్తాడు మీకు. ఉచ్చ గురువు తన శక్తివంతమైన అమృత దృష్టిని, అంటే ప్రేమ కురిపిస్తూ అమృత దృష్టిని 9వ ఇంటి మీద భాగ్యస్థానం మీద చూస్తాడు, 11వ ఇంటి మీద లాభస్థానం మీద చూస్తాడు, అన్నింటికంటే ముఖ్యంగా మీ జన్మరాశిని చూస్తాడు. అంటే శని రాహువుల ఉన్న చోటగా ప్రసరింపజేస్తాడు. బృహస్పతి యొక్క ఉచ్చ దృష్టి శని రాహుల కలయిక వలన కలిగే గందరగోళాల నుంచి పటాపంచలు చేస్తుంది. అంటే ఒక తల్లి కోడి తన కోడిపిల్లలకి ఎంత రక్షణిస్తుందో అంత గట్టిగా ఆయన కాపాడుతాడనమాట. మీలో తెలియని విచక్షణ జ్ఞానము మరియు దైవశక్తి పెరుగుతాయి. సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు దారి దొరికినట్లుగా ఒక చుక్కానలాగా కనిపిస్తుంది. మీ ఆరోగ్యం అనూహ్యంగా మెరుగుపడుతుంది. మీ మానసిక ఆందోళనన్నీ ఒక్కసారిగా విగిపోతాయి. విద్యార్థులకు ఇది స్వర్ణయుగంలాగా పనిచేస్తుంది. ఎన్ని అడ్డంకులు ఉన్న చదువులో అద్భుతంగా రాణించవచ్చు. విదేశీ విద్యలో విజయం సాధించవచ్చు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు పంచమ స్థానంలో గురువు రావటం వల్ల మీకు తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. మీ పిల్లల వలన మీకు గర్వపడే, అంటే పుత్రోత్సాహం కలిగేటువంటి పనులు మీ పిల్లలు చేస్తారు. అంటే బృహస్పతి దృష్టి లాభస్థానంపై పడటం వల్ల ద్వితీయార్థంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఏదో ఒక రూపంలో ఆదాయం పెరుగుతుంది. మీ అవకాశాలు కొత్తవి వచ్చి మీ అవసరాలన్నీ కూడా తీరిపోతాయి. మొత్తం మీద ఈ 2026 సంవత్సరం మీనరాశి వారికి అగ్ని పరీక్ష, ఆత్మ ప్రక్షాళన, మీకు మంచి విజయం అన్నీ ఇందులోనే వస్తాయి. అంటే మిమ్మల్ని హెచ్చరిస్తూ సిద్ధం చేయడానికి జన్మరాశి, జన్మరాహు, సప్తమకేతు మిమ్మల్ని ఒక కఠినమైన పరీక్షకు గురి చేసినప్పటికీ మీ రాశి నాథుడైనటువంటి బృహస్పతి ఉన్నారు చూసారా, ఆయన చేయి పట్టుకునే ఒక పరీక్ష నుంచి మమ్మల్ని గట్టెక్కిచ్చేస్తాడు. ఇది బాహ్య ప్రపంచంలో విజయాలు సాధించే సంవత్సరం కాదు. ఇది అంతర్గత శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, మీ దైవశక్తిని పెంచుకునే సంవత్సరం. కఠినమైన గ్రహ ప్రభావం తట్టుకోవటానికి మీరు ఈ చిన్న పరిహారాలు చేయండి. జన్మశని, జన్మస్థానంలో రాహువు కోసం ప్రతిరోజు కూడా చక్కగా ఈ హనుమంతుడికి హనుమత్ మంగళాష్టకం చదువుకోవటము, హనుమంతుడికి ప్రదక్షిణాలు చేయటము, శనికి తైలాభిషేకం చేయటము, అలాగే నూనెని కానీ వస్త్రాలను కానీ పత్తిని కానీ అడిగిన వాడికి అడగంగానే ఇచ్చేయటము, అలానే అమ్మవారి ఆలయాలు దర్శించటము, కేతు శాంతి కోసం చక్కగా సప్తమంలో ఉన్న కేతువు శాంతించడం కోసం గణపతి ఆరాధన చేయటము, అలాగే రాశినాథుడైన బృహస్పతి మీకు ఎవరైతే అండగా ఉంటారో ఆ బృహస్పతికి చక్కగా కొలుస్తూ గురుగీత పారాయణ చేయటం కానీ, చక్కగా గురుస్వరూపంలో మీ ఇంట్లో కానీ మీ జీవితంలో కానీ ఉన్న గురువుకి సర్వస్వ శరణాగతి చేసి వారిని సంతృప్తిపరిచి అర్ఘ్యపాధ్యాలతో ఆరాధించడం వల్ల కానీ మానసిక ధైర్యాన్ని, అంతిమ విజయాన్ని అందుకునేలాగా మీకు సమయం కలిసి వస్తుంది. కనుక మీరు అద్భుతమైన ఫలితాలు సాధించి 2026 సంవత్సరం గురు అనుగ్రహంతో మంచి ఉధృతిలోకి మీరు వస్తారని, మీ కఠిన పరీక్షల నుంచి మీరు బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.